ఆనంది నాకు నిద్ర రావట్లేదు కానీ నా పక్కన వచ్చి పడుకోవా అని ఆదిత్య అయితే ఆనందిని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. ఆనంది మాత్రం ఆదిత్య గారు ఏంటి కొత్తగా ఇలా ప్రేమ చూపిస్తున్నారని చెప్పి షాక్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, అస్సలు మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉండండి. ఆదిత్య అయితే ఆనందిని ఇంకా బస్తీకి అయితే తీసుకెళ్తాడు. దారిలో బస్తీలో జరిగిన సంఘటనలన్నీ పదే పదే ఆదిత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బస్తీలో ఆనందికి ఎంత మంచి పేరుంది. ఆనంది నిజంగా చాలా గ్రేట్. తనని నేను అనవసరంగా చాలా అపార్థం చేసుకుంటున్నాను. ఆనందియే ఈరోజు కంపెనీలో ప్రాబ్లం సాల్వ్ చేయకపోయినట్టయితే ఇంకా ఆఫీస్లో వర్క్ ఎంత పెండింగ్ పడేదంటే మాటల్లో అయితే చెప్పలేను కదా అని చెప్పి ఆదిత్య అనుకుంటుంటాడు. ఇంకా ఆనంది అయితే ఆదిత్య గారు ఏంటి ఇంకా నిద్రపోలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆనంది అడుగుతుంటే పనుకుంటున్నాను ఆనంది, నీ పని అయిపోయిందా అని ఆదిత్య అంటుంటాడు. అయిపోయింది ఆదిత్య గారు, ఒక మెయిల్ పంపించాలి, ఉదయం మనం ఆఫీస్కి వెళ్ళాం కదా వాళ్ళకి ఒక మెయిల్ పంపిస్తే అయిపోతుందని ఆనంది అంటుంటుంది. మెయిలా? ఏం మెయిల్ ఆనంది అంటే అదే మనం క్లయింట్తో మాట్లాడాం కదా, ఆ క్లయింట్తో మాట్లాడిన తర్వాత మనకి పేమెంట్ రాలేదు కదా, లాయర్కి అయితే మెయిల్ పెట్టాలి అని చెప్పేసి ఆనంది అంటుంది. ఆనంది వాళ్ళకి వీళ్ళకి ఎందుకు, మన కంపెనీ అడ్వకేట్గా ఇవ్వటం, నువ్వే మన కంపెనీ అడ్వకేట్గా ఉండొచ్చు కదా అని ఆదిత్య అంటుంటాడు. ఆనంది ఇంకేం చెప్పాలి అర్థం కాక ఏంటి ఆదిత్య గారు మీరు చెప్తుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అవును ఆనంది, మన కంపెనీ అడ్వకేట్గా నువ్వే ఉండొచ్చు కదా, వాళ్ళని వీళ్ళని పెట్టడం ఎందుకు, ఇదిగో ఇప్పుడే మన కంపెనీ అడ్వకేట్గా నేను నియమిస్తున్నానని ఆదిత్య అంటుంటాడు. ఆదిత్య గారు మీరు అంత పెద్ద బాధ్యత నాకు అప్పజెతే ఎలాగా చెప్పండి ఆదిత్య గారు అంటూ ఉంటే, ఏంటి ఆనంది ఇదేం పెద్ద బాధ్యత కాదు, నీకు చెప్తున్నాను కదా ముందే, కంపెనీ అడ్వకేట్ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలో వచ్చే సమస్య ఏంటో మొత్తం తెలుసు, కంపెనీలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా నీకు అర్థమైపోతుంది. నేను కొత్తగా నిన్ను ఇక్కడ నియమించేది ఏం లేదు ఆనంది, ఆ కంపెనీ ఎవరిది, మనది, మన కంపెనీ మనమే కదా చూసుకోవాలని ఆదిత్య అయితే ఆనందితో అంటుంటాడు. ఏమో ఆదిత్య గారు మీరు చెప్తున్నారు కానీ నాకేమీ తెలియట్లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా నేను పాస్ అయింది, ఇంతలోకి మీరు ఇలా నాకు బాధ్యత అప్పచెప్పడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంది ఆదిత్య గారు అంటూ ఉంటుంది ఆనంది. ఏంటి ఆనంది నువ్వు ఎల్ఎల్బి స్టేట్ ఫస్ట్ వచ్చావు, ఈ మాత్రానికే భయపడితే ఎలా అని చెప్పేసి ఆదిత్య ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఇంకా పాలు తీసుకొస్తాను ఆదిత్య గారని వెళ్తుంది. ఇంకా ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఆనంది ఐ లవ్ యూ ఆనంది, ఈ మాట నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాల్సింది, కానీ ఈ మాట చెప్పకుండా మన ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి అని నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఈ అగ్రిమెంట్ త్వరలో నేను ఈ ముందే చించేస్తాను ఆనంది, చించేసి ఐ లవ్ యూ ఆనంది అని గట్టిగా అరిచి చెబుతాను అని చెప్పి ఆదిత్య అయితే మనసులో అయితే ఆనందిని తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే పాలు తీసుకొస్తుంది ఆదిత్యకి. తాగండి ఆదిత్య గారు అంటే ఇంకా ఆదిత్య పాలు తాగుతాడు. చూడు ఆనంది నేను ఒక విషయం అడగనంటే, ఏంటి అడగండి ఆదిత్య గారు, నా దగ్గర మీకు మొహమాటం ఎందుకని ఆనంది అంటూ ఉంటుంది. మొహమాటం కాదు ఆనంది, నేను ఒక విషయం అడుగుతుంది, ఇప్పుడు నీ గురించి చిన్నప్పటి నుంచి నువ్వు బస్తీలోనే పెరిగావా అని ఆదిత్య అడుగుతూ ఉంటే ఆనంది ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఆదిత్య గారికి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలని ఆనంది ఆలోచించుకుంటూ ఉంటుంది. వద్దులే, నేను ఇప్పుడు నిజం చెప్తే మరి నువ్వు పుట్టింది ఎక్కడ ఏంటని ఆదిత్య అడిగే ఛాన్స్ ఉంటుంది, నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి ఆనంది అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. అవును ఆదిత్య గారు, నేను బస్తీలోనే పెరిగాను, చూసినారు కదా నన్ను తాత ఎలా బలకరించిండ్రో అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఓ అర్థమైపోయింది ఆనంది, నువ్వు చిన్నప్పటి నుంచి బస్తీలోనే పెరిగినావని అర్థమైపోయింది అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆనంది ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఆనంది ఎందుకు నవ్వుతున్నావు అంటే, నా భాష నీకు వచ్చింది కదా ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఓ ఇది స్లాంగ్, ఏముంది 4 రోజులు నీతో మాట్లాడితే నీ భాష నాకు వస్తుంది, నా భాష నీకు వస్తుంది అని ఆదిత్య ఇంకైతే పనుకుంటూ ఉంటాడు. ఆనంది కూడా ఇంకా చాపేసుకొని డోర్ వేసి ఇంకా పనుకుంటూ ఉంటుంది. ఆదిత్య అయితే ఇంక కళ్ళు మూసుకొని నిద్రపోయే టయానికి పదే పదే ఆనంది అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఆదిత్య నిద్ర లేచి చూసి ఆనంది పక్కనే ఉందా, ఏంటి ఆనంది ఈరోజు నాకు ఇలా గుర్తొస్తుంది, పదే పదే ఆనంది గుర్తుకు రావటం ఏంటి నాకు అని ఆదిత్య ఇంకా తన మనసులో తను అనుకొని లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్యకి
యాక్సిడెంట్ కాకముందు దాని జీవితం అలెక్యతో ఎలా ఉండేది, ఇప్పుడు ఆనందితో ఆదిత్య జీవితం ఎలా ఉంటుందని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనందికి మెలకు వచ్చి ఆదిత్య గారు ఏంటి నిద్రపోకుండా ఇలా మెలకుగా ఉన్నారు అని ఆనంది అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ఆనంది, నాకు నిద్ర రావట్లేదని ఆదిత్య అంటుంటాడు. అదేంటి ఆదిత్య గారు మీకు నిద్ర రాకపోవటం ఏంటి అని చెప్పేసి, జ్వరం ఏమన్నా వచ్చిందా అని చెప్పి ఆనంది ఆదిత్య ఒళ్ళు పట్టుకొని చూస్తుంది. ఆదిత్యకి ఏమి ఉండదనమాట. ఏంటి మరి ఎందుకు మీకు నిద్ర రావట్లేదు, పొనుకోండి ఆదిత్య గారు అని ఆనంది అయితే ఒక పాట అయితే పాడుతుంది. ఆదిత్యకి ఆ పాట బాగా నచ్చి క్లాప్స్ కొట్టి నవ్వుతూ ఉంటాడు. ఆనంది నిజంగా నీలో చాలా టాలెంట్ ఉంది ఆనంది అని చెప్పి క్లాప్స్ కొట్టి నవ్వుతూ ఉంటాడు. ఊరుకోండి ఆదిత్య గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, నేనేదో కాకి ఉడతా బత్తిగా పాట పాడుతున్నాను, ఇప్పుడు మీకు నిద్ర వస్తుందంటే లేదు ఆనంది అని ఆనంది చేయి పట్టుకుంటాడు ఆదిత్య. ఆనంది చేయి పట్టుకోగల ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఆనంది నాకు నిద్ర రావట్లేదు, ఈ నైట్ నువ్వు నా పక్కనే పనుకుంటావు కదా అని చెప్పి ఆదిత్య అడుగుతుంటాడు. ఆ మాటకి ఆనంది ఇంకా ఏం చెప్పాలి అర్థం కాక ఏమైంది ఆదిత్య గారు మీకని ఆనంది పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఏమో ఆనంది తెలీదు, ఈ నైట్ నువ్వు నా పక్కనే పనుకుంటానని నాకు మాట ఇస్తావు కదా అని చెప్పేసి ఆదిత్య అయితే మాట తీసుకుంటాడు. సరే ఆదిత్య గారు అని ఆనంది అయితే ఆదిత్య బెడ్ మీద పడుకుంటుంది. ఆదిత్య గారు మెల్లమెల్లగా తన మనసులో నన్ను భారీగా అంగీకరిస్తున్నారు, ఆ గంటకే ఇట్లా శివయ్య మా ఇద్దరి మధ్య దూరాన్ని ఎడబాటిని తగ్గించి మా ఇద్దరిని ఒకటి చేయి శివయ్య అని చెప్పి ఆనంది అయితే దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే ఆనంది పక్కన పడుకోవడంతో మెల్లగా నిద్రలో జారుకుంటూ ఉంటాడు. ఆనందికి జుట్టు అయితే గాలికి ఎగిరి ఆదిత్య మీద పడుతూ ఉంటుంది. ఆదిత్య మీద పడుతూ ఉండగా ఆదిత్యకి అయితే మెలకు వస్తుంది. మెలకు వచ్చి ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆనందికి వెళ్ళి అలాగే చూస్తూ ఆనంది ఈ నైట్ మొత్తం నిన్ను ఇలాగే చూడాలనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి ఆనందికి మెలకు వచ్చి ఆదిత్య గారు ఏమైంది అనగానే ఆదిత్య తడబడి ఏం లేదు ఆనంది ఏం లేదు అంటూ ఉంటాడు. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఏంటని. మన ఛానల్లో చూశారు కదండి, ఈ వెనక జిడ్డు అంతా నేను ఎంత రుద్దినా కానీ మళ్ళీ జిడ్డు పడుతూనే ఉందన్నమాట. సో ఇంకెంత రుద్దుతానండి అద్దీంట్లో చెప్పండి, మీరే చెప్పండి. మన సొంత ఇల్లు అయితే రుద్ది కడుగుతాం, ఇది అద్దిల్లు కాబట్టి నేను ఇంకా వదిలేసాను అనమాట దీన్ని. సో మీరు కూడా అద్దీంట్లో ఇలాగే చేస్తారా, ట్రై చేసి ఇసుక పుట్టి వదిలేస్తారా అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.